GN9 న్యూస్ తెలుగు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే ఇది ఒక డ్రగ్స్ పైన ఒక మంచి కాన్సెప్ట్తో ఒక షార్ట్ ఫిలిం అనంతపురం టౌన్లో చేయడం అనేది జరిగింది. తరిమేల రాజు గారి దర్శకత్వంలో ఒక మంచి కాన్సెప్ట్ పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీశారు ఈ సినిమాను. ఈ నెల అనగా అక్టోబర్ 19వ తేదీ ఉదయం 9 గంటలకు అనంతపురం టౌన్లోని ఎన్మాక్స్ థియేటర్ నందు సినిమా ప్రదర్శించబడుతుంది. ఉచిత ప్రదర్శన ఉంటుంది. అక్కడ ఎలాంటి టికెట్ కలెక్షన్ అనేది ఏమీ ఉండదు. ఇది పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చేదాని ఉద్దేశంతో ఈ సినిమా తీయడం అనేది జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించి చూడవలసిందిగా, అదేవిధంగా ప్రమోట్ చేయవలసింది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. డ్రగ్స్ ఫ్రీ ఇండియాలో హీరో పాత్ర పోషించిన శేఖర్ ఇన్స్పెక్టర్కి మరి బృందానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోలీసులు ఎదుర్కొన్నటువంటి డ్రగ్స్ పైన పోలీసులు సమాజం ఎట్లా దుస్థితి పాలవుతుందన్న విషయాన్ని తేటతెల్లంగా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ ఇండియా షార్ట్ ఫిల్మ్ తీయడం అయింది. ప్రజలందరూ దీన్ని ఆదరించి ఖచ్చితంగా ఈ విషయం మెసేజ్ అంతా కూడా అట్టడు స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులకు వెళ్ళాల్సిందిగా అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమాని షార్ట్ ఫిల్మ్ని ఈ నెల 19వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రజలంతా ఈ అనంతపూర్ థియేటర్లో ఎన్మాక్స్లో ఈ ప్రదర్శించబడుతుంది. ఫ్రీ చిత్రం ఇది. అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ సినిమాని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకి మరియు పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరూ తెలియజేస్తున్నాం. దయచేసి దీన్ని సమాజంలోకి ఎట్టి ఈ డ్రగ్స్ని ఫ్రీ డ్రగ్స్ అంటే డ్రగ్స్ లేని భారతదేశంగా చూడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి అందరూ కూడా ఆదరించాలని తెలియజేస్తున్నాం. సిఏ గారు ఇప్పుడు